త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ భగవంతునికి ఆత్మసమర్పణం చేసుకోవాలనడం ఎందుకో తెలుసా? మేము నీ ఇడువారమై ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు మా సాధనానుష్ఠానాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవారు. బాల్యంలో కానీ యవ్వనంలో కానీ మనసు బంకమన్నులా మృదువై ఏ ఆకృతిని మలిచేందుకైనా వీలుగా ఉంటుంది. యువకులైన మీ మనస్సులు ఇంకా ఈ లౌకిక లంపటాలతో కలుషితం కాకుండా మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి. కనుక దాన్ని సులభంగా భగవంతుని వైపు మరల్చవచ్చు. గట్టిగా ప్రయత్నించి మనసులో భగవచ్చింతన జనింపచేస్తే మీ జీవిత లక్ష్యం సిద్ధిస్తుంది. ఆది వ్యాధులు మీకు ఆమడ దూరమవుతాయి. మనసు ఆవాల పొట్లం వంటిది. పొట్లం చిట్లి ఆవాలు చెల్లాచెదురైపోతే వాటిని పోగు చేయడం ఎంతో కష్టం. వయసు పెరిగే కొలది మన శక్తి సామర్థ్యాలు లౌకిక చింతనల్లో చిక్కుబడి చెల్లాచెదురైతే తిరిగి వాటిని కూడదీసుకుని ఏకం చేసి ఏకాగ్ర బుద్ధితో భగవంతుని వైపు మళ్లించడం అనేది ఎంతో కష్టసాధ్యం. నీ జీవన సర్వస్వం భగవంతుడేనని ఎంచి ఆయన్నే నీ జీవిత గమ్యంగా భావించుకో. భగవత్ సాక్షాత్కారానికై మనస్ఫూర్తిగా ప్రయత్నించు. సమస్త తాపత్రయాల నుండి విముక్తుడవు కాగలవు. శాశ్వతానందాన్ని బ్రహ్మానందాన్ని పొందగలవు. లోకంలో సుఖంగా ఉండాలని మనిషి కోరుకుంటాడు. కానీ అనుకున్నంత సులభంగా చేజిక్కుతుందా? మనిషి క్షణికమైన సుఖాలను ఆశించి వాటి వెంట పరుగులు పెడుతూ వాటికై తీవ్రంగా ఆరాటపడుతూ ఉంటాడు. దానితోనే అతగాడి జీవితమంతా వ్యర్థంగా గడిచిపోతుంది. ఒకానొక రోజు మృత్యువు ఆసన్నమవుతుంది. కాబట్టి శాశ్వతమైన నిజమైన సుఖాలను పొందగోరితే తుచ్చము క్షణికము అయిన ప్రాపంచిక సుఖాలను విడిచిపెట్టాలి. మనస్ఫూర్తిగా భగవంతునికై అన్వేషించాలి. భగవంతునికి ఆత్మార్పణ గావించుకుంటే బ్రహ్మానందాన్ని పొందుతావు. అలా కాక సాంసారిక సుఖాలకు దాసుడివైపోయావో అనంతమైన దుఃఖమే నీకు ప్రాప్తమవుతుంది. మీరు పిన్న వయస్కులు. మీ మనసులు ఇంకా విషయ వ్యామోహాలకు లోను కాలేదు. లౌకిక విషయాల్లో పడి కలుషితం కాలేదు. ఇప్పటి నుండే గట్టి ప్రయత్నం చేసినట్లయితే శోక సంతాపాల నుండి మీ జీవితాలను పరిరక్షించుకోగలుగుతారు. మానవ జీవిత పరమాదర్శాన్ని ఎన్నడూ మర్చిపోకండి. ఆహార నిద్రాదులతోనే పశుప్రాయంగా గడపడానికి ప్రాప్తించింది కాదు ఈ మానవ జన్మ. దుర్లభమైన మానవ జన్మను ప్రాప్తించుకున్నావు కనుక ఇంద్రియ సుఖాలను తృణీకరించి భగవత్ సాక్షాత్కారాన్ని బ్రహ్మానందాన్ని పొందడానికి దీక్ష పూనాలి. భగవద్దర్శన ప్రయత్నంలో మృత్యువుని ఎదుర్కోవలసి వచ్చినా బెదిరిపోవద్దు. భక్తి జ్ఞాన పారవస్యం పొంది శాశ్వతమైన ఆనంద సామ్రాజ్యంలో అడిగిడే ప్రయత్నం చేయాలి.